జీవో 13 రద్దు చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్తున్న సందర్భం ఎంతవరకు న్యాయం అంటారు? ఏదైనా జగన్మోహన్ రెడ్డి చేసే న్యాయం అయితేనో చెప్పిన న్యాయం అయితేనో అతనుకున్న న్యాయం అనేది తెలిస్తేనో ఏదైనా అనుకోవచ్చు. అతనికి ఏమీ తెలియదు కాబట్టి ఏదైనా అంటాడు, ఏదైనా చేస్తాడు. కరెక్ట్గా చివరికి వచ్చేపాటికి ఫైనల్ గా అతను ఏమి చేసేది ఏమి ఉండదు. జనాలను ఏదో పిచ్చోళ్ళని చేసి నేను అది చేస్తాను ఇది చేస్తాను చూపించడం తప్ప ఏమీ లేదు. ఇప్పుడు కోట ప్రభుత్వం వచ్చిందండి, 10% రిజర్వేషన్ ఉంది, 340 షాపులు ఇస్తున్నారు. దానిలో ఇబ్బంది ఏముంది? వాస్తవంగా ఏంటంటే ఈ బీసీ అంటే గౌడ కులం వస్తుంది కాబట్టి ఆ గౌడ కులం అనేది ఎంతో కొంత బ్యాకప్ చూసుకుని షాపు ఏదో వచ్చి 10 రూపాయలు సంపాదించుకుంటాడు, అతను నిలదొక్కుంటాడు. ఎక్కడ మళ్ళీ పోటీ అవుతారేమో బీసీలు, ఇప్పటికే ఓసీలు పోటీ ఉన్నారు, అట్లాగే ఇట్లాగూ రెడ్డిస్ మళ్ళీ అపోజిషన్ అవుతారేమో బీసీలు అని చెప్పి వీళ్ళని కూడా ఏదో రంగా అన్నదొక్కడం కోసం చేయడం తప్ప ఇది బీసీల మీద వచ్చిన ప్రేమ కాదు, అతనికి ఉన్న అభిమానం అంతకన్నా కాదు. నా బీసీ అన్నాడు, నా బీసీ ఏమైంది? అమర్నాథ్ గౌడ్ ఏం చేశారు? పెట్రోల్ పోసి కాల్ చేశారు. సినిమా చూశారు తప్ప వీళ్ళేమి ఇచ్చేలేదే, కనీసం ఖండించలేదు గవర్నమెంట్ వచ్చి. అమర్నాథ్ గౌడ్ వాళ్ళ అక్క గురించి మాట్లాడాడు. అతనే వేరే ఫ్యాక్షనిస్ట్ రాజకీయాల్లో ఇంకోటి పాలిటిక్స్ మాట్లాడలా. వాళ్ళ అక్క గురించి, వాళ్ళ ఎవరికైనా ఉంటది కదా మనిషి పుట్టినోడికి. ఆ 10వ తరగతి విద్యార్థి, ఆ విద్యార్థి గురించి మాట్లాడినప్పుడు తన పెట్రోల్ పోసి కాల్ చంపేశారు. అప్పుడు వచ్చి ఎవరు ఖండించలేదుగా. అప్పుడేమైంది? ఆ రోజే బీసీలు ఈ రోజు ఎక్కడి నుంచి వచ్చారు నీ బీసీలు? ఇవాళ కూడా బీసీలు అభివృద్ధి చెందుతారు, ఏదో వైన్ షాప్ ఏదో 10 రూపాయలు సంపాదించుకుంటారు, కష్టపడకుండా ఉంటారు అని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరు కావాలి అని చెప్పి అందరికి ఇచ్చాడు.